నిర్గమకాండము 30వ అధ్యాయము, నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుండి 21 వచనాల వరకు ఉన్న వచనాలను మీలోని చివరైన ఒకరు స్పష్టంగా చదవాల్సిందిగా కోరుతున్నాను. నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఇలా వ్రాయబడి ఉంది. చదవండి సార్. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకును బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగు కొనవలెను. 21వ వచనం చదువుతున్నారు. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారికిని తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపచేయగా అందులో యాజకత్వం చేయడానికి అహరోను వారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక సందర్భంలో పిల్లరా మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఏమన్నంటే, ఇదిగో ప్రత్యక్ష గుడారములో సేవ చేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి అహరోను కానీ అహరోను కుమారులు కానీ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళేటప్పుడు అక్కడ వారు చేతులు కాళ్ళు కడుక్కొని ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళాలి. అందుకు ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఒక ఇత్తడి పీట, దాని మీద ఒక ఇత్తడి గంగాళమును తయారు చేయించి ఆ పీట మీద దాన్ని పెట్టి ఆ గంగాళము నిండా నీళ్లు పోసి ఉంచాలి. ఆ తరువాత అహరోను కానీ అహరోను కుమారులు కానీ పిల్లరా ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కాళ్ళు చేతులు కడుగుకొని లోపలికి వెళ్ళాలి. అలా సరిగా వెళ్ళకపోతే లేక కడుగుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా వారు చచ్చిపోతారు అనే మాట అక్కడ చూస్తున్నాం. 2 సందర్భాలలో ఆ వచనంలో మాట్లాడతాడు. 20వ వచనంలో 21వ వచనంలో కూడా అంటాడు, వారు చావక ఉండునట్లు వారు కాళ్ళు చేతులు కడుగుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బాగా గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములు దేవుడు నిర్మింపచేసి అందులో యాజకత్వం చేయడానికి యాజకులను దేవుడు నియమించాడు. ఆ సమయంలో పిల్లలు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ లేక పద్ధతిని పిల్లలు వారు పాటిస్తూ వచ్చారు. అక్కడ దేవాలయంలోనికి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటువంటి యాజకుల కుటుంబం ఖచ్చితంగా వారు ఏం చేయాలంట? కాళ్ళు చేతులు కడుగుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా అలాగును కడుగుకుంటే అంటే అనగా వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఆ తర్వాతే వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా పవిత్రపరచుకోకుండా వారు అపవిత్రంగా ప్రత్యక్ష గుడారంలోనికి వెళితే ఖచ్చితంగా వారు చచ్చిపోతారని రాయబడింది. వారు చావక ఉండాలంటే ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళాలి. అందుకని మోషే నీవేం చేస్తావంటే ఈ విధంగా ఇత్తడి గంగాళము అందులో నీళ్లు పోసి ఇక్కడ సిద్ధం చెయ్యి అని చెప్పేసి అని మోషేకు దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం.
పాత నిబంధన కాలములో పిల్లరా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళని వారు ఎలాగైతే పరిశుద్ధపరచుకోవాలో, ఎలాగైతే వారిని వారు శుద్ధి చేసుకోవాలో, అలాగే ఈ నూతన నిబంధన కాలములో కూడా దేవుని సమీపించి దేవునికి రాజ్యములోనికి వెళ్ళాలన్నా, ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేవుని మందిరములో ఆయనతో సహవాసం చేయాలన్నా మనము కూడా క్రీస్తు రక్తముతో కడుక్కోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం పిల్లరా. మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ దినాన మన వాక్యాన్ని గమనించినట్లయితే పిల్లరా, అక్కడ వారు శుద్ధి చేసుకున్నారు, కడుగుకున్నారు. మనల్ని మనం కూడా ఏం చేయాలి? కడుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిల్లరా మనల్ని మనం శుద్ధి చేసుకో విధానంలో మన ఒంటికి స్నానం చేస్తాం. శుద్ధి అనేది 2 రకాలు: శరీర సంబంధమైన శుద్ధి, ఆత్మ సంబంధమైన శుద్ధి. ప్రతి మనుషుడు కూడా చాలా వరకు శరీర సంబంధమైన శుభ్రత కోసం చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తారు పిల్లరా. చాలా మంది ఇలాంటి అశ్రద్ధ అంటే శరీర సంబంధమైన శుభ్రత విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు పిల్లరా. కొందరు స్నానం చేయకపోతే ఉండలేరండి, కొందరు స్నానం చేయకపోతే ఉండలేరు. కొందరు ఎప్పటికప్పుడు వస్త్రాలు మారుస్తూ ఉంటారు. వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి పిల్లరా, అలాగే ఇతరుల దృష్టిలో యోగ్యంగా కనబడడానికి, అలాగే ఘనంగా కనబడడానికి పిల్లరా మనుషులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము మనుషుల దృష్టిలో ఘనమైన వారిగా కనబడాలి కనుక మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం. మా చిన్నప్పుడు మేము పొలంలోకి వెళ్ళి, అడవికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రాచ ఎలకను తీసుకొచ్చాం. అది మాకు దొరికింది. అది ఇంటికి వచ్చినప్పుడు దాన్ని ఏది పెట్టినా కానీ రోజుకి ఒక 1000-2000 సార్లు ఉంటుంది దాని మూతి ముఖం తుడుచుకుంటూ ఉండేదండి. ఏదైనా తినినప్పుడు తుడుచుకునేది, తినకపోయినా తుడుచుకునేది, ఖాళీ ఉన్నప్పుడల్లా ముఖం తుడుచుకునేది. మనలో కూడా చాలామంది చాలాసార్లు ముఖం కడుగుతూ ఉంటారు. పిల్లరా చాలా సార్లు ముఖం కడిగి, మాట్లాడితే సబ్బు తీసి ముఖం కడుగుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరు కూడా రోజుకు ఇంచుమించు 4-5 సార్లు సబ్బు పెట్టి కడుక్కోవడం నేను చూశానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ ముఖం మీద అంత శ్రద్ధ నాకు అర్థం కాదు. స్నానం రోజుకి ఎన్నిసార్లు చేస్తారో తెలియదు కానీ ముఖం మాత్రం మాటికి రోజుకు 4-5 సార్లు సబ్బు పెట్టి కడుక్కోవటం. నేను అనుకుంటాను అలా అయితే వాళ్ళ ఇంట్లో ఎన్ని సబ్బులు అవుతాయో. నాకు తెలిసి పిల్లరా, నేనైతే అన్నిసార్లు సబ్బు వాడను. ఎందుకు వాడను అంటే శుభ్రత కోసం కాకపోయినా అంత ఖర్చు ఎందుకు పెట్టాలని పిల్లరా. అయితే కొంతమంది వాటి మాత్రమే కాదు, కడగడం మాత్రమే కాదు, రకరకాలైన క్రీమ్స్ వాడుతూ ఉంటారు, రకరకాలైన పౌడర్లు వాడుతూ ఉంటారు పిల్లరా, రకరకాలైన డ్రెస్సులు వాడుతూ ఉంటారు, వాటికి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ ఎన్నో వాడుతూ ఉంటారు పిల్లరా. ఇంకా అత్తరు, సెంటు ఇలాంటివి కూడా కొన్నిసార్లు వాడుతూ ఉంటారు పిల్లలు. ఎందుకని అంటే పై రూపాన్ని అలంకరించుకోవడానికి. దేవుని వాక్యం చెప్తుంది కదా, పై రూపాన్ని దేవుడు చూడంట, అంతరంగాన్ని దేవుడు చూస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దృష్టిలో పిల్లరా మనము యోగ్యులనుగా కనపరుచుకోవలసినటువంటి అవసరత ఉందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మనుషులకు మనం యోగ్యులుగా కనబడితే మనుషులు మనల్ని గౌరవించవచ్చు, లేక మనుషులు ఏదైనా వారికి ఇష్టకరంగా మనం ఉండగలిగితే ఏదైనా సహకారం మనుషులు చేయవచ్చు. కానీ మనుషులు చేసేటువంటి ఏ సహకారమైన స్వల్పకాలం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది, కానీ శాశ్వత కాలం సహాయం చేసేది దేవుడు మాత్రమే. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి మనం అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి దినాలు ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక సందర్భాలలో పిల్లరం మనుషులకు ఇష్టంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఆ రాజులకు అనుకూలంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడి దృష్టిలో వారు అయోగ్యులుగానే ఉండిపోయారు. అందుకే పిల్లలు వారి మీదకి తెగుళ్ళు వచ్చేవి, వాళ్ళ మీదకి యుద్ధాలు వచ్చేవి. వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు తన దాసులతో లేక తన నాయకుడితో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ రేపు దేవుడు మీ మధ్యన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు కనుక ఇప్పుడే ఈరోజే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అనేవాడు. దేవునికి స్తోత్రం. రేపు అద్భుతం జరగాలి అని అంటే ఈరోజే వారిని వారు ఏం చేసుకోవాలి?
శుద్ధి చేసుకోవాలి, వారిని వారు శుభ్రపరచుకోవాలి. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు యోగ్యురాలిగా కనబడకపోతే, లేక దేవుడికి నచ్చినటువంటి రూపములో ఆకారములో మనం ఉండకపోతే, ప్రియులారా, మనం ఆశించే ఏ కార్యము కూడా దేవుడు చెయ్యలేడు. ఎందుకనంటే ఆయనకు మనం నచ్చితేనే కదండి చేసేది. దేవుడికి అనుకూలమైన రీతిగా మనం జీవిస్తేనే కదా దేవుడు చేసే అద్భుతం. అంటే నీలో ఉన్న రోగాన్ని దేవుడు స్వస్థపరచాలి అంటే దానికి ముందు నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీకున్న సమస్యలను దేవుడు తొలగించాలి అంటే నీలో ఉన్నటువంటి అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీ స్వభావం అనేది పిల్లలు దేవుడు గమనిస్తూ ఉంటాడు. దాన్ని చూచే దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. దావీదును మనం చూస్తాం పిల్లరా. దావీదును దేవుడు రాజుగా అభిషేకించినప్పుడు తన అన్నగారులు 7గురిని దేవుడు చూశాడు. 7గురు విషయంలో కూడా తన తండ్రి వీళ్ళలో ఈ 7గురిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఈ దేశానికి రాజుగా అభిషేకిస్తాడు దేవుడు అని ఆశతో ఎదురు చూస్తాడు తండ్రి అయినటువంటి యెషై. కానీ ప్రియులారా, 7గురిని కూడా దేవుడు అంగీకరించలేదు. ఈ 7గురి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. బాహ్య రూపం అయితే 7గురిలో పిల్లరా ఎవరొకరు రాజుగా ఉండడానికి అర్హులే. ఎందుకంటే అందులో కొందరు బలవంతులు ఉన్నారు, కొందరు ధైర్యవంతులు ఉన్నారు, కొందరు జ్ఞానవంతులు ఉన్నారు, కొందరు బలశాలిగా పిల్లరా అన్ని రకాల యుద్ధాలు నేర్పరితనం కలిగిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో దావీదు యొక్క అన్నగారులందరూ ఉండగా దావీదు ఒక్కడు ఎన్నికలేనివాడు, తండ్రి దృష్టిలోనే ఎన్నికలేనివాడిగా ఉన్నాడు. పిల్లరా, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని అడిగితే ఇంకొకడు ఉన్నాడు, వాడు గొర్రెల వెంబడి తిరుగుతాడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడని చెప్పినప్పుడు అతన్ని కూడా రప్పించమని చెప్పినప్పుడు దావీదు వచ్చాడు. దావీదు లోపలికి రాగానే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? సమూయేలు లేచి నిలబడి ఇతను రాజుగా అభిషేకించు, ఇతడిని నేను కోరుకున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దావీదు పై రూపం రాజుకు పిల్లరా ఆ సరిపడే స్థితి లేదు. దావీదు యొక్క పై రూపం పిల్లరా అది ఎవరి దృష్టిలో కూడా యోగ్యంగా కనిపించలేదు. దావీదు రాజుగా ఉండడానికి అర్హత లేని వాడిగా కనపడ్డాడు ఈ మనుషులందరికీ. కానీ అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు పిల్లరా, దావీదు యొక్క 7గురు అన్నగారులు అంతరంగం దేవుడికి అనుకూలంగా లేదు పిల్లరా. దావీదు యొక్క అంతరంగమే దేవుడికి అనుకూలంగా ఉండింది. హల్లెలూయా. మనుషులు లక్ష్య పెట్టు వాడిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కనుక ఈ యొక్క దేవునికి వాక్యం వింటున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనల్ని మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో కార్యం జరగాలి అని అంటే ఖచ్చితంగా మనల్ని మనం శుభ్రం చేసుకోవాల్సింది.